చూస్తూ ఉన్నాం. చాలా పిల్లలు యూత్ ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా సెలబ్రేట్ చేస్తాం? చాలా చాలా బాగున్నది, మంచి బాగున్నది. ఫుల్ కేజీగా ఎంజాయ్మెంట్ చేసినాం మేము. ఎక్సలెంట్. మనం చూస్తున్నాం పిల్లలు ఏ విధంగా నృత్యాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం? చాలా మా ఎంజాయ్మెంట్ అంటే మా వరంగల్ తర్వాత మా ఫోక్కి మారు పేరు మా వరంగల్ గడ్డ. దాన్ని మళ్ళీ ఒకసారి దద్దరిల్తామని చెప్తున్నాం. మేము న్యూ ఇయర్ అంటేనే కోల్పోతున్నాం మేము. ఖాళీ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మేము చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే వరంగల్లో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఇంకా జరగాలని అనుకుంటున్నా. బికాస్ వరంగల్లో చాలా రేర్ ఇలా జరగడం. మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. నేను పర్సనల్లీ ఆమె యాక్టర్. ఈవెన్ దశగ్రీవతను పనిచేసిన నేను ఆయన రీసెంట్ సాంగ్ లో. సో అట్లనే ఇంకా ఇంకా వర్క్ చేయాలని అనుకుంటున్నా. క్రేజీ ఎంజాయ్ చేస్తున్నాం బాబా. అంతే. నేను ఈ న్యూ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఈవెంట్స్ అయితే క్రేజీ ఉంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. నేను కూడా ఎక్కువ మాట్లాడలేను. చూడవచ్చు యూత్ చాలా జోష్లో మునిగిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఈవెంట్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు కాకతీయ డిగ్రీ కాలేజీలో కావచ్చు, ఇటు మన భద్రకాళి బండ్లో కావచ్చు, ఇటు చాలా చోట్ల హరిత కాకతీయ హోటల్లో, ఆఫీసర్స్ క్లబ్లో ఇలా చాలా చోట్ల ఈవెంట్ కండక్ట్ చేసి ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం కూడా ఎక్కడ చూసినా కాలేజీల్లో ఇట్లాంటి కాలేజీలు అయితే, విద్యా సంస్థలు అయితే, అపార్ట్మెంట్లు అయితే చాలా చోట్ల ఇట్లాంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. యూత్ అయితే చాలా జోష్లో మునిగిపోతున్నారు. పాత సంవత్సరంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలను మర్చిపోతూ కొత్త సంవత్సరాన్ని కొత్త విధంగా ఆహ్వానించేందుకైతే యూత్ అయితే చాలా సిద్ధమై కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఏ విధంగా యూత్ అంతా కూడా డ్యాన్సులు చేస్తూ ఉందో. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇక్కడ కాకతీయ డిగ్రీ కాలేజీలో మనం చాలా హైలైట్గా నిలిచాయి వేడుకలు అని చెప్పవచ్చు. చాలా ఉత్సాహంగా ఫోక్ సింగర్స్ అయితే ఎప్పటికప్పుడు మొత్తం పాటలు పాడుతున్నారు. కొత్తదనాన్ని బావిలోనే బల్లి పడితే అనే లాంటి ఫోక్ పాటలు చాలా చోట్ల పాడుతూ ఆ పాటలకు యూత్ నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్తో యూత్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల ఇట్లాంటి సందడే కనిపిస్తోంది. ఇటు ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ల దగ్గర పోలీసులు కూడా ప్రత్యేక పహారా కాస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రైవేట్ ఈవెంట్ల దగ్గర కూడా పోలీసులు పహారా కాస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో చాలా చోట్ల ఇటు హంటర్ రోడ్ కావచ్చు, ఇటు 100 ఫీట్ రోడ్ కావచ్చు, వరంగల్ నుంచి కాజిపేటకు వచ్చేటువంటి ప్రధాన రహదారుల్లో చౌరస్తాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. యూత్ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు ముందు నుంచే సూచనలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే దొరుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల యూత్ అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు వరంగల్లో అడుగడుగునా కనిపిస్తున్నాయి. నరేష్. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.